హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం సెలెస్టియా టోకన్స్ ఏవైతే మనకి ఎయిర్ డ్రాప్లో వచ్చాయో అవి ఇంకా లిస్ట్ అవ్వలేదు. సో లిస్టింగ్ అవ్వకన్నా ముందే ఈ టోకన్స్ని మనం కూకాయిన్ వల్ల ఓటీసీ ప్లాట్ఫామ్ ప్రీ మార్కెట్లో ఎలా సెల్ చేయాలో చెప్తాను. ఒక్కొక్క టోకన్ మనం ఈజీలీ అరౌండ్ $2.3 to $2.4 మధ్యలో సెల్ అనేది చేయొచ్చు. సో దాన్ని ఎలా సెల్ చేయొచ్చో ముందే మీకు ఫుల్ కంప్లీట్ గైడ్ చెప్తాను చాలా సింపుల్ వేలో. అండ్ దాంతోపాటు దీనిలో ఇంపార్టెంట్ రిస్క్స్ ఏమేమి ఉంటాయో అవి కూడా చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ మీ నా ఛానల్లో వీడియో ఫాలో అవుతుంటే ఆల్రెడీ చాలా మందికి సెలెస్టియా టోకన్స్ అనేది ఫ్రీగా ఎయిర్ డ్రాప్లో వచ్చాయన్నమాట మల్టిపుల్ వ్యాలెట్స్లో. సో బేసికల్లీ ఎవరైతే ఈ ఇయర్ స్టార్టింగ్లో జీకే సింకెరా కానీ అదర్ లేయర్ 0 ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ L2 ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 500,000 మెంబర్స్ ఇందులో ఎలిజిబిలిటీ ఉంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను క్లెయిమింగ్ వీడియో. సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇందులో క్లెయిమ్ చేసి రిజర్వ్ చేసి పెట్టుకుని ఉంటే టోకన్స్, మోస్ట్ ప్రాబబ్లీ ఈ టోకన్స్ లిస్టింగ్ వచ్చేసి 31st అక్టోబర్కి జరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇన్ కేస్ మీరు అంతకన్నా ముందే దీన్ని ప్రైస్లో సెల్ చేయాలనుకుంటే, సో ఇన్ కేస్ ఇప్పుడు సెల్ చేయాలనుకుంటే రైట్ నో కూకాయిన్లో ఓటీసీ మార్కెట్లో $2.3 to $2.5 మధ్యలో మీరు ఈజీగా సెల్ చేయొచ్చు ఈ పర్టికులర్ టోకన్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాది వన్ ఆఫ్ ద వ్యాలెట్లో 229 టోకన్స్ అనేవి నాకు ఎయిర్ డ్రాప్లో వచ్చాయి. సో 229 టోకన్స్ ఫుల్లీ అన్లాక్డ్ ఆన్ లిస్టింగ్ ఇంటూ $2.4 దగ్గర యాజ్ ఆఫ్ నో నేను సెల్ చేస్తే అరౌండ్ $550 అనేది నాకు ప్రాఫిట్ వస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఎయిర్ డ్రాప్ అండ్ నా ఉద్దేశంలో ఇది డీసెంట్ ఎయిర్ డ్రాప్. సో నాకు ఇంకా 2-3 వ్యాలెట్స్లో కలిపి అరౌండ్ 555 టోకన్స్ ఉన్నాయి టోటల్. ఇంటూ నేను 2.4 దగ్గర సెల్ చేస్తే అరౌండ్ $1,000 కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ $1,300 వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ అనేది మనకు సెలెస్టియా నుంచి వస్తుంది. బట్ ఇన్ కేస్ మీరు ఇప్పుడే సెల్ చేసుకొని రిజర్వ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఈ ప్రీ మార్కెట్ ఏంటో చెప్తాను. ప్రీ మార్కెట్ ఏంటంటే బేసికలీ ఓవర్ ద కౌంటర్ ఓటీసీ అనమాట. సో ఇందులో బయర్ సెల్లర్స్ ఉంటారు మనలాంటి వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఎయిర్ డ్రాప్ టోకన్స్ ఉన్నాయో వాళ్ళు ఇప్పుడే దీన్ని సెల్ చేయొచ్చు అనమాట. బట్ టోకన్స్ ఇప్పుడు మీరు ఫిజికల్గా ఇప్పుడు ఇచ్చే అవసరం ఉండదు. ఎప్పుడైతే టోకన్ లిస్ట్ అవుతుందో అప్పుడు మీరు ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసుకొని ఆ టోకన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. బట్ దానికి తోడు మీరు కొంచెం మనీ కొలాటరల్గా పెట్టాల్సి ఉంటుంది. సో అది బేసిక్ ఐడియా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నట్లయితే ఇందులో ఈ పర్టికులర్ క్రైటీరియా తీసుకుంటే ఇప్పుడు రైట్ నో ఓన్లీ టీఐఏ టోకెన్ ఉంది, సెలెస్టియా టోకెన్. సో ఇక్కడ ట్రేడింగ్ డ్యూరేషన్ చూడొచ్చు. స్టార్ట్ డేట్ వచ్చేసి 16th స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ వచ్చేసి టు బి అనౌన్స్డ్. ఇక్కడ చూడొచ్చు సెటిల్మెంట్ టైం కూడా టు బి అనౌన్స్. సో ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే బేసికల్లీ ఇట్ విల్ బి ద ఎగ్జాక్ట్ టైం ఎప్పుడైతే సెలెస్టియా టోకన్ కూకాయిన్లో లిస్ట్ అవుతుందో. సో ఇండైరెక్ట్లీ కూకాయిన్ లిస్టింగ్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. బట్ ఏ డేట్లో ఏ టైంలో లిస్ట్ అవుతుందో మనకి ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో వన్స్ ఇక్కడ ఆ లిస్టింగ్ డేట్ రాగానే దిస్ విల్ బి ద ఎండ్ డేట్ ఆఫ్ ప్రీ మార్కెట్. దాని తర్వాత సెటిల్మెంట్ టైం చూసుకున్నట్లయితే టు బి అనౌన్స్. సెటిల్మెంట్ టైం బేసికల్లీ ఎండ్ డేట్ ఏదైతే ఉందో, ఎండ్ డేట్ అండ్ టైం ఉందో దాన్ని ప్లస్ 4 hours అనమాట. సో 4 hours లోపు మనం ఆ ట్రేడ్ అనేది క్లోజ్ చేయాలి, లేకుంటే మనం పెట్టిన కొలాటరల్ అనేది బిస్కెట్ అయిపోతుంది. దెన్ ఇక్కడ ప్లెజ్ రేషియో వచ్చేసి, ప్లెజ్ రేషియో అంటే మీరు $100 వర్త్ ఆఫ్ టీఐఏ టోకన్ సెల్ చేస్తుంటే $100 వర్త్ ఆఫ్ USDTని మీరు కొలాటరల్గా పెట్టాల్సి ఉంటుంది. అండ్ అది కొలాటరల్ లాక్ అయి ఉంటుంది అంటిల్ ద ట్రేడ్ ఈజ్ కంప్లీట్. దెన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఫీజ్ చూడొచ్చు, చాలా హై ఫీజ్, ఆల్మోస్ట్ 2.5% ఫీజ్ ఉంటుంది. అంటే మీరు $100 ట్రేడ్ చేసే $2.5 అనేది కూకాయిన్కి వెళ్ళిపోతుంది యాజ్ అ ఫీజ్. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ 2.4 కన్నా తక్కువ ప్రైస్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో ఇక్కడ చూడొచ్చు, మీకు కూడా నాలాగా 554 కాయిన్స్ 200 కాయిన్స్ ఉంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అంత ప్రాఫిట్ ఈజ్ డీసెంట్ ఎనఫ్ అనుకుంటే మీరు మార్కెట్లో సెల్ చేయొచ్చు అనమాట. బట్ నా ఉద్దేశంలో ఈ ఓటీసీ ప్రైస్ కూడా ఇన్ కేస్ సెలెస్టియా వల్ల బైనాన్స్ అనౌన్స్మెంట్ కన్నా చేస్తే దాని తర్వాత ఇది ఈజీగా 3 టచ్ అయ్యి 3 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓటీసీలో. మేబీ అప్పుడు మీరు సెల్ చేయొచ్చు ఫర్ ఏ డీసెంట్ ప్రాఫిట్. ఆర్ ఇన్ కేస్ మీరు ఆ రిస్క్ ఏమి వద్దనుకుంటే లిస్టింగ్ అయిన తర్వాత మీరు సెల్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను ఇది ఎలా సెల్ చేయాలి ప్రీ మార్కెట్లో అనేది. ఫస్ట్ మీ దగ్గర కూకాయిన్ అకౌంట్ ఉండాలి. ఇన్ కేస్ కూకాయిన్ అకౌంట్ లేకుంటే నా లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది, అది యూజ్ చేసి సైన్అప్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఎంత వర్త్ ఆఫ్ టోకన్స్ మీరు సెల్ చేయాలనుకుంటారో అంత వర్త్ ఆఫ్ USDT టోకన్స్ని మీరు కూకాయిన్లో లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. దట్ ఈస్ మ్యాండేటరీ, ఎందుకంటే మనం కొలాటరల్ పెట్టాలి. సో ప్రీ మార్కెట్లోకి వెళ్ళేసి కిందకి వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ బై ఉంటుంది, రైట్ సైడ్ సెల్ ఉంటుంది. బై అంటే మీరు ఇక్కడ ఇమీడియట్గా బై కొట్టేసి ఈ పర్టికులర్ టోకన్స్ ఎవరైనా బై చేయాలంటే బై చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు సెల్ చేయాలనుకుంటే టోకన్స్ని ఇక్కడ సెల్ ఆప్షన్ కొట్టేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్డర్ సైజెస్
ప్రైస్ ఎంత, అమౌంట్ ఎంత, లిమిట్ ఎంత, అవన్నీ చూసుకొని మీరు సెల్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు అది ఎగ్జాక్ట్ అమౌంట్ సెల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను మీకు ఒక సెల్ ఆర్డర్ ప్లేస్ చేసి చూపిస్తాను. సెల్ ఆర్డర్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఇక్కడ 8 TIA టోకన్ సేల్ ఆర్డర్ ఉంది ఎట్ ప్రైస్ ఆఫ్ $2.38 పర్ టోకన్. సో నేను ఇక్కడ 8 టోకన్స్కి నేను సెల్ చేసి చూపిస్తాను ఎలాగనేది. ఇక్కడ సెల్ బటన్ క్లిక్ చేయండి. యాక్చువల్గా మన దగ్గర ఇంకా TIA టోకన్స్ని క్లెయిమ్ చేసుకోలేదు, KuCoinలో కూడా లోడ్ చేసుకోలేదు, బట్ వీఆర్ సెల్లింగ్ రైట్ నౌ ఎట్ $2.38. సో ఇక్కడ చూడొచ్చు 8 TIA టోకన్కి $2.38 అంటే క్యాపిటల్ మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత $19.04 అనేది మనకు వస్తుంది ఈ 8 కాయిన్ సెల్ చేసే. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ ఇన్స్టెడ్ ఆఫ్ TIA టోకన్స్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం $19 ఏదైతే ఉందో వాల్యూ ఎగ్జాక్ట్ అమౌంట్ మనం USDTని కొలాటరల్ కింద సబ్మిట్ చేయాలి. మనం కొలాటరల్ కింద సబ్మిట్ చేసిన టోకన్ లాక్ అయి ఉంటుంది అంటిల్ ద లిస్టింగ్ ఆఫ్ ద టోకన్. అండ్ ఇక్కడ చూడొచ్చు అపాన్ సక్సెస్ఫుల్ డెలివరీ యూ విల్ రిసీవ్ 18.56 USDT. సో ఇదేంటంటే దీంట్లో మనకి ఏదైతే ట్రేడ్ వాల్యూ ఉందో దానిలో 2.5% KuCoin ఫీజ్ కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మనకు వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది అండ్ మనం పెట్టిన కొలాటరల్ కూడా అన్లాక్ అవుతుంది, విచ్ మీన్స్ వీఆర్ మేకింగ్ అరౌండ్ $18.56 ప్రాఫిట్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫెయిల్ టు కంప్లీట్ యువర్ సేల్ 4 hours కంప్లీట్ అయ్యేలోపు మీరు సేల్ కంప్లీట్ చేయకుంటే మీరు ఏదైతే కొలాటరల్ పెట్టారు ఇక్కడ $19.4 అది మీకు పర్మనెంట్గా బిస్కెట్ అయిపోతుంది. అంటే మీ వ్యాలెట్ నుంచి డెబిట్ అయిపోయి ఎవరైతే బయర్ ఉన్నారో వాళ్ళ వ్యాలెట్కి వెళ్తుంది అండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఆఫ్టర్ దాట్. సో దిస్ ఇస్ అ రిస్క్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో వన్స్ ఇక్కడ టైమర్ స్టార్ట్ అవగానే ఎండ్ డేట్ స్టార్ట్ అవగానే ఇక్కడ సెటిల్మెంట్ టైం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ టైం లోపు మీరు యాక్చువల్ టోకన్స్ని మార్కెట్ నుంచి అయినా బై చేయొచ్చు ఆర్ మీరు ఇప్పుడు ఈ సెలిస్టియా వెబ్సైట్ నుంచి క్లెయిమ్ చేసుకొని KuCoin సెండ్ చేసి ఇక్కడ ఆ సెల్లర్కి బయర్కి మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తాను, నేను కన్ఫర్మ్ ఉంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఆర్డర్ ఇమీడియట్గా ప్లేస్ అవుతుంది. సో ట్రేడింగ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఐ హ్యావ్ రెడ్. ఇక్కడ చూడొచ్చు వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీరు దీన్ని క్యాన్సిల్ చేయలేరు ఎందుకంటే దిస్ ఇస్ OTC డీల్. సో సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ కొట్టేసేయండి అండ్ దాట్స్ ఆల్. సో మీ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లో ఫిల్డ్ స్క్రీన్లో ఇక్కడ చూడొచ్చు అమౌంట్ వచ్చేసి 8 TIA టోకన్స్ నా ఆర్డర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ మీ ఆర్డర్ హిస్టరీ చూడాలనుకుంటే కొంచెం పైకి వెళ్తే మై ఆర్డర్స్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు నేను సెల్ చేసిన $2.8కి 8 TIA టోకన్స్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. క్యాన్సిల్ ఆప్షన్ అనేది లేదు, వీ కెన్ నాట్ క్యాన్సిల్ ఇట్ వన్స్ ఇట్ ఈస్ డన్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఈ డేట్ ఇక్కడ అనౌన్స్ అవుతుంది కదా మనకి ఎండ్ డేట్. సో మనకి ఇక్కడ సెలిస్టియా టోకన్ ఎయిర్డ్రాప్ క్లెయిమింగ్ స్టార్ట్ అవగానే ఇక్కడ నుంచి క్లెయిమ్ చేసుకొని మనం వాటిని KuCoinలోకి డిపాజిట్ చేసుకొని KuCoinలో మనం ఈ పర్టికులర్ ట్రేడ్ అవుతుందో క్లోజ్ చేయొచ్చు. అప్పుడు మనకి $18 ఆర్ వాట్ ఎవర్ డాలర్స్ మనకు వ్యాలెట్లోకి వస్తుంది. బట్ ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడుకుందాం. రిస్క్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇక్కడ వీళ్ళు లిస్టింగ్ డేట్ అండ్ టోకన్ క్లెయిమ్ డేట్ సేమ్ ఉండి అండ్ మనకు 4 hours టైం స్టార్ట్ అయిపోయింది అండ్ ఆ 4 hours వరకు మేబీ క్లెయిమ్ పేజ్ అనేది క్రాష్ అయింది ఆర్ హ్యాంగ్ అయింది ఆర్ సమ్ ఇష్యూ ఉంటే దాట్ టైం మనకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఒకటే ఆప్షన్ KuCoinలో ట్రేడింగ్లోకి వెళ్ళేసి అక్కడ ఎంత టోకన్స్ అయితే మీరు సెల్ చేస్తారో అది బై చేసి ఇక్కడ వచ్చి బయర్కి ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆప్షన్, అదర్వైజ్ యూ విల్ బి లూజింగ్ ఆల్ యువర్ మనీ. సో దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకొని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిస్కియస్ట్ థింగ్, బట్ రేర్ కేసెస్లో జరిగే ఛాన్స్ ఉంది. బట్ లెట్స్ సీ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రీ మార్కెట్ టోకన్ ఆన్ KuCoin. సో అది ఫస్ట్ కేటగిరీ. సో ట్రై చేద్దాం. ఇన్ కేస్ మీరు సెల్ చేసుకోవాలనుకుంటే ఆర్ కన్ఫ్యూజ్డ్ ఉంటే సెల్ చేయాలా వద్దా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలాగా మల్టిపుల్ వ్యాలెట్స్లో ఎలిజిబుల్ ఉంటే మేబీ 1 వ్యాలెట్ సెల్ చేసుకోండి, ఇంకో వ్యాలెట్ని హోల్డ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఒకటే వ్యాలెట్లో 200 TIA టోకన్స్ ఎలిజిబుల్ ఉంటే ఆ 200ని 50% అవుతుందో డివైడ్ బై 0.5 50% 110 టోకన్స్ మీరు సెల్ చేయొచ్చు, 110 టోకన్స్ హోల్డ్ చేసుకొని లిస్టింగ్ తర్వాత సెల్ చేయొచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఇదంతా లేకుంటే నా సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే బైనాన్స్ లిస్టింగ్ అనౌన్స్ అవగానే నా ఉద్దేశంలో దీని ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరు ఎక్కువ ప్రైస్కి ఇందులోనే సెల్ చేసి యూ కెన్ బీ హ్యాపీ. ఈవెన్ $3 టచ్ అయినా కూడా వీ విల్ బీ మేకింగ్ అరౌండ్ 229 టోకన్స్కి $3 అంటే ఆల్మోస్ట్ $687 అనేది మనం క్లెయిమ్ చేస్తున్నాం ఫ్రీగా. దట్ ఈస్ ఎ వెరీ వెరీ డీసెంట్ ఎయిర్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు ఇన్ ద రీసెంట్ టైమ్స్. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ KuCoin ప్రీ మార్కెట్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంది. నా ఛానల్ కొద్దిగా వచ్చిన సంథింగ్ న్యూ ఈ వీడియోలో నేర్చుకున్నట్లయినా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్ కూడా మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.